జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం వీక్షకులకు అందరికీ నమస్సుమాంజల్లు. భారత ప్రధాని నరేంద్ర మోడీ మనందరికీ తెలుసు, భారతదేశాన్ని ఒక శత్రు దుర్భేద్య రాజ్యంగా తీర్చిదిద్దే క్రమంలో ఆయన ఎవరిని బెదిరించరు, ఎవరిని బతిమలాడరు, ఎవరి బెదిరింపులకి లొంగరు. చూసాం గతంలో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడిలో 26 మంది మరణిస్తే వెంటనే త్రివిధ దళాధిపతులకు స్వేచ్ఛనిచ్చి కాశ్మీర్ పాకిస్తాన్లోకి వెళ్ళి వెంటనే ఆపరేషన్ సింధూర్ చేశారు. చేసిన ప్రతిఫలం ఏంటన్నది మనందరం చూసాం, ప్రపంచం చూసింది. ఇదే సందర్భంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఆధిపత్యాన్ని చూపించుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేశారు. యుద్ధాన్ని నేనే ఆపాను అదే అన్నారు, రకరకాలు చేశారు. అలాగే భారత్ మీద వివిధ పన్నులు విపరీతంగా పెంచి చేశారు. దానివల్ల ఫస్ట్ ఎఫెక్ట్ అయింది మన ఆక్వా పరిశ్రమ. ఆక్వా పరిశ్రమ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి చెందింది, కుదేలైపోయింది ఆక్వా పరిశ్రమ. అలాగే మెడికల్ కంపెనీలు ఇతరత్ర. ఇదే సందర్భంలో అదరకుండా బెదరకుండా ఆయన చేసుకునే పనులు ఆయన చాకచక్యంగా చేసుకుంటూ పోతూనే ఉన్నారు. యూరోపియన్ ట్రేడ్ డీల్ సెట్ చేశారు. దెబ్బకి అమెరికా లైన్లోకి వచ్చి ట్రేడ్ డీల్ సమర్థించుకుంది. ఇదంతా మన ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశానికి అనుకూలంగా జరుగుతున్న ఒక ప్రయత్నం. ఇది జీర్ణించుకోలేని ఒక వ్యవస్థ ఉంది భారతదేశంలో. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి అరిష్టం. వీళ్ళు ఏంటంటే ఆ రోజు నుండి ప్రతిదీ నెగిటివ్ క్యాంపెయిన్, విదేశీ సంస్థల్లోకి వెళ్ళి విదేశీయుల దగ్గర ఎక్కడ మాట్లాడినా మన భారతదేశంలో వ్యవస్థలను కానీ భారత ప్రభుత్వాన్ని కానీ కించపరిచేలా మాట్లాడడం, అది కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ చేస్తున్న ప్రయత్నాలు. ఇది ఎంత నికృష్టాన్ని తెగించారంటే ఈరోజు ఏఐ సమ్మిట్ జరుగుతున్న ప్రదేశంలోకి కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్ళి నిరసన తెలియజేశారు. ఇది ఎంత దుర్మార్గం అంటే దేశ విద్రోహ చర్యగా ప్రకటించాల్సిన చర్య. ఎందుకంటే యూరోపియన్ ట్రేడ్ డీల్ సెట్ చేయడం ద్వారా అమెరికాని కాలబేరానికి రప్పించి ట్రేడ్ డీల్ సెట్ చేసుకొని ఇలా రష్యా చమురు ఉత్పత్తులు కొనకూడదు, భారతదేశ సార్వభౌమత్వాన్ని ఎవరూ ప్రశ్నించడానికి వీలైన స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి నరేంద్ర మోడీ. భారతదేశం ఎవరి దగ్గర చమురు కొనాలి ఏమిటి అన్నది అందించే అధికారం అమెరికాకి లేదు. చేస్తే మళ్ళీ పెంచుతోంది. ఇదే ఆక్వా ఉత్పత్తుల మీద 18%, గతంలో 50% ఎంతో పెంచారు. కాబట్టి ఈరోజు భారతీయులందరూ కూడా గ్రహించుకోవాల్సింది, ఇది మన సమస్య. ఆక్వా ఉత్పత్తుల మీద పన్నులు పెంచినప్పుడు ఆక్వా పరిశ్రమ కుదేలైపోయినప్పుడు ఈరోజు పన్నులు తగ్గించేటట్టు ట్రేడ్ డీల్ ఒప్పందం కుదుర్చుకోవడం అన్నది మరి మీకు మంచిదా కాదా మీరే నిర్ణయించుకోవాలి. అలాగే ఇతర పరిశ్రమలు, మెడికల్ రంగం కానీ ఇతరత్ర కానీ చూసుకోవాలి. మీకు ఈ పన్నుల తగ్గింపు ఉపశమనమా కాదా మీరు నిర్ణయించుకోవాలి. కాబట్టి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ గతం, ఈ జనరేషన్ తెలియదు, గతం చెప్తాం. యూపీఏ 1, యూపీఏ 2, అంతకుముందు ఇందిరాగాంధీ నుండి చెప్పుకుంటూ వస్తే భారత రైల్వే ప్రాజెక్టులలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారని మేము అందరం టీవీలు కత్తుకుపోయేవాళ్ళం. చూస్తే మాకు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి కాకినాడ పిఠాపురం, కాకినాడ కోటిపల్లి నరసాపురం, ఇదంతా ఏడాదికి 1 కిలోమీటర్ నడిచి చివరికి ఎటు కాకుండా పోయింది. ఈరోజు ఒక సమగ్రమైన విధానంతో కేంద్ర ప్రభుత్వం రోడ్డు కనెక్టివిటీని కానీ రైలు కనెక్టివిటీని కానీ పెంచే విధంగా, రైలు కనెక్టివిటీ పెంచడం వల్ల ఉపయోగం ఏంటంటే కాకినాడ పిఠాపురం కానీ కాకినాడ కోటిపల్లి నరసాపురం కానీ రోడ్డు కనెక్టివిటీని తగ్గించి దేశానికి క్రూడ్ దిగుమతుల విధిని తగ్గించి దేశ
ఫోరెన్సిక్ నిల్వలు కానీ దేశ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడం కానీ అవుతుంది. కాబట్టి పార్లమెంట్ సభ్యులందరినీ నేను కోరుకునేది ఏంటంటే తక్షణం ఎక్కడెక్కడైతే పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయో రైల్వే కనెక్టివిటీని విపరీతంగా పెంచి ఈశాన్య రాష్ట్రాలు కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ 10 ఏళ్లలో ఈశాన్య రాష్ట్రాల్లో కనెక్టివిటీ పెంచారు, దేశాన్ని అనుసంధానం చేశారు. ఈశాన్య రాష్ట్రాలంటే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని అన్నట్టు భారత్ 7 సిస్టర్స్ కాదు, భారతదేశ మూల స్తంభం ఈశాన్య రాష్ట్రాలంటే అనే విధంగా చేసుకునే క్రమంలో కాంగ్రెస్ చేపట్టే ఏ కార్యక్రమాన్నైనా తిరస్కరించాల్సిన అవసరం ఈరోజు 50 మంది భారతీయుల మీద ఉంది. రఫేల్ కుంభకోణం, యూరియా స్కామ్, 2G స్కామ్, ఎంతోమంది నాయకులు జైళ్ళకి వెళ్ళారు, ఎంత అనర్థాలు జరిగాయి. అటువంటి పరిపాలన మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీ మాకొద్దు అని ఈ 50 మంది భారతీయులు రణ నినాదం చేయాల్సిన సందర్భం ఈరోజు వచ్చింది. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అన్నట్టు మరొక్కసారి కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో ఎలా భూస్థాపితం చేశారో అలా యావత్ భారతదేశంలోని భూస్థాపితం చేయాల్సిన అవసరం వచ్చిందని కోరుకుంటూ వందే మాతరం. జై హింద్.